దొండకాయ ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తా. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, కారము, ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మంచిగా పొడి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చక్రాల్లాగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు ఇష్టం ఉంటే పొడుగాన కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గానన్నా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంటాయి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు వీటిల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే పచ్చళ్ళకి మంచిగా ఉప్పు పట్టి పచ్చళ్ళు మంచి టేస్ట్ అవుతాయి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొని మనం ఇందాక చేసుకున్న కొబ్బరి పొడులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అదే వేడి నూనెలో కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే దొండకాయ ఫ్రై రెడీ. ఇది మనం అన్నంతో బాగుంటుంది, సాంబార్ రసానికి కూడా సైడ్ డిష్గా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.